ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. విజయ్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళిన స్వప్నికకు ఐ లవ్ యూ చెప్తాడు విజయ్. ఇంతలో స్వప్నిక ఫోను రింగ్ అవుతుంది. తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. రింగ్ అయిన తన ఫోన్ స్క్రీన్పై అత్తయ్య అన్న ఫోన్ నంబర్ని చూసిన స్వప్నిక ఆశ్చర్యపోయి విజయ్ వైపు చూడగా అతను కూడా ఆమె వైపు చూసి కళ్ళెగరేశాడు. ఏంటి ఈ మధ్య మా అమ్మ నీకు మాటిమాటికి ఫోన్ చేస్తుంది, అంతలా గుర్తొస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. దానికి నవ్వుతూ విజయ్ వైపు చూసింది స్వప్నిక. ఏంటి కొంపదీసి మీ ఇద్దరి మధ్య ఉన్న ఛాలెంజ్ వద్దనుకుంది కాబోలు అని ఆశగా అన్నాడు విజయ్. అతని గొంతులో వినిపిస్తున్న ఫీలింగ్కి ఒక సీరియస్ లుక్ ఇచ్చిన స్వప్నిక, అంత లేదు బాబు, ఎప్పుడెప్పుడు నన్ను ఇంట్లోంచి గెంటి ఆ లాస్యాన్ని కోడలిగా చేసుకోవాలని చూస్తుంది అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది స్వప్నిక. అత్తయ్య చెప్పండి, ఫోన్ చేశారు అని అడిగింది స్వప్నిక. నీకేం చెప్పాను నేను? ఈరోజు మన ఛాలెంజ్ మొదలు పెడదామని అన్నానా లేదా? అలాంటప్పుడు నువ్వు నా కొడుకుతో రెస్టారెంట్లు హోటళ్ళు తిరుగుతూ ఉంటే వాడికి అలవాటైన నిన్ను వదిలిపెడతాడా? నువ్వు మన ఛాలెంజ్లో ఓడిపోయినా వాడు మమ్మల్ని కాదని నీ వెనకే తిరుగుతాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నా ఇంట్లో పర్మనెంట్గా ఉందామని ప్లాన్ చేస్తున్నావేమో. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఇలాంటివి నా కొడుక్కి అస్సలు నచ్చవు అని అసహ్యంగా మాట్లాడుతున్న ఆమె నోటి దురదకు ఏమనాలో తెలియక అయోమయంలో పడిపోయింది. ఇదిగో ఈరోజు 6:100 మన ఛాలెంజ్ స్టార్ట్ కావాలి, తొందరగా కొంపకు రండి అని గట్టిగా అంటున్న ఆమె మాటలు బయటకు వినపడడంతో తల్లి ఇలా కూడా మాట్లాడుతుందా అని తెలియని విజయ్ అవన్నీ విన్న తర్వాత అతని ముఖం కోపంతో ఎర్రబడింది. దాంతో స్వప్నిక మరింత ఆశ్చర్యపోయింది. తను విజయ్ ఇద్దరం కలిసి రెస్టారెంట్లో ఉన్నట్టుగా అత్తయ్యకు ఎలా తెలిసింది అని ఫోన్లో మాట్లాడుతూనే చుట్టూ చూసింది స్వప్నిక. ఎదురుగా లాస్య రెస్ట్ రూమ్ వైపు అడుగులు వేస్తూ కనిపించింది. అప్పుడు ఆమెకు విషయం పూర్తిగా అర్థమైంది. అత్తయ్య, మీరేం కంగారు పడకండి, రోజు అన్న తర్వాత 24 అవర్స్ టైం ఉంటుంది. ఇప్పుడు 8 అవుతుంది, నేను ఇంకొక గంటలో ఇంటికి వస్తాను. ఈ రోజు నుంచి ఛాలెంజ్ మొదలు పెడదాం అని అంది స్వప్నిక. అది విన్న వెంటనే ఫోన్ కట్ చేసింది రవలి. విజయ్ ఫోన్ కట్ అయిన తర్వాత స్వప్నిక వైపు చూడలేక సిగ్గుతో తల వంచుకున్నాడు. సారీ స్వప్నిక, నేను నిన్ను పెళ్లి చేసుకుని చాలా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. నా వల్ల నీకు చాలా అవమానం జరిగింది. ఐఎమ్ సో సారీ అని బాధగా అన్నాడు విజయ్. టేబుల్ మీద ఉన్న అతని చేయిపై తన చేయి వేసిన స్వప్నిక, ఇక్కడ తనది ఎటువంటి తప్పు లేదు విజయ్. కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక అమ్మ మనసులోని బాధను అర్థం చేసుకో అని అంది స్వప్నిక. దాంతో చురుగ్గా చూసిన విజయ్, వెరీ గుడ్, అమ్మ మనసు తెలుసుకున్నావు, మరి చేసుకున్న మొగుడిని మాత్రం అర్థం చేసుకోవు అని మెల్లిగా అన్నాడు విజయ్. ఏంటి అని వస్తున్న నవ్వును బిగబట్టుకుని వినపడనట్టు అడిగింది స్వప్నిక. ఉలిక్కిపడిన విజయ్, ఏంటి అంటే ఏమంటాం, ఇంటికి వెళదాం అంటాం అని నీరసంగా అన్నాడు. వెళదాం, కానీ ఒక మైండ్లెస్ ఫెలోకి గడ్డి పెట్టి వస్తాను, ఉండండి అని లేచిన స్వప్నిక వైపు ఆశ్చర్యంగా చూసిన విజయ్ కళ్ళకు లాస్య కనిపిస్తుంది. మనం వచ్చింది దీనికెలా తెలుసబ్బా అని సీరియస్గా అన్నాడు విజయ్. ఏముంది, మీరు మాట్లాడడం ఎవరైనా విని ఈ సిఐడి శిఖామణి చెవుల్లో వేసుంటారు అని మామూలుగా చెప్పింది స్వప్నిక. దీనికి వేరే ఏం పని లేదా అని కసిగా పళ్ళు నూరుతూ అడిగాడు విజయ్. తను పనిలోనే ఉంది విజయ్ అని అంది స్వప్నిక. సీరియస్గా చూసిన విజయ్తో, అవును విజయ్, నిన్ను నన్ను వేరు చేసి నిన్ను తన వాడిగా చేసుకోవాలని లాసే ప్లాన్. ఇందులో అత్తయ్య ఒక పావు మాత్రమే అని అంది స్వప్నిక. చూడు, నేను లైఫ్లో నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఈ ఛాలెంజ్లు గట్రా జాంతాన్నాయి. ఇదేదో భారతంలో ద్రౌపదిని పందెం కాసినట్టు ఉంది. నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా అన్న డైలాగు నేను చెప్పేలా చేయకు అని సీరియస్గా చెప్పాడు విజయ్. అబ్బో విజయ్, మొన్న తెలుగు పాట, ఈరోజు తెలుగు డైలాగ్ బాగానే ఉంది, కానీ మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని ఆమె పూర్తి చేసేంతలో ఆ కాంట్రాక్ట్ పేపర్స్ని అని ఆగిపోయాడు విజయ్. హేయ్, ఆ పాపు ఏమో అనుకున్నా, నీకు చాచా ఆ వల్గర్ లాంగ్వేజ్ కూడా వస్తుందా ఏంటి అని చెవులు మూసుకుంది స్వప్నిక. రాక ఏదో సూటు బూటు వేసుకున్నాను కదా అని నన్ను అయ్యో విరాజ్ గారు, మీరెంత మాసో రోజు ప్రాక్టికల్గా చూపిస్తున్నారు కానీ మాటల్లో పడి అసలు సంగతి మర్చిపోయా. ఒక్క సెకను ఇలా కూర్చోండి అని అతని మాటల్ని మధ్యలో ఆపి అంది స్వప్నిక. ఆమె ఎందుకు వెళ్తుందో ఊహించిన విజయ్, సరే నేను బిల్ పే చేసి కార్లో వెయిట్ చేస్తాను, కమ్ ఫాస్ట్ అని అక్కడి నుండి కదిలాడు విజయ్.
వాష్రూమ్ వైపు అడుగులు వేసిన స్వప్నిక అక్కడ లాస్యను లాక్ చేసేసింది. ఏంటి, షేర్లు పోయాక మీ బాబు ఆస్తి కూడా పోయిందా ఏంటి, ఈ జాబ్ స్టార్ట్ చేశావు అని వెటకారంగా అడిగింది స్వప్నిక. ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్ అని కోపంగా అంది లాస్య. ఏంటే తెగబాగుతున్నావు, మా జోలికి రావద్దని ఆఫీసులో రెస్పెక్ట్ ఇచ్చి చెప్పాను, వినిపించుకోలేదు. నీకు వేరే ఏం పని లేదా? నన్ను నా మొగుడిని ఫాలో అవుతూ మా అత్తయ్యకు ఉప్పందిస్తున్నావు. పని పాట లేక బోర్ కొడితే నాకు చెప్పు, మా ఇంట్లో తోటమాలి జాబు ఖాళీగా ఉంది, చేస్తావా చెప్పు, పెద్దింటి పిల్లవు కదా, శాలరీ గట్రా చూసిస్తాలే అని అంది. అక్కడ ఉన్న కొంతమంది వీళ్ళను వింతగా చూస్తూ ఉండటంతో మై ఫుట్ అని అంటూ అక్కడి నుండి విసవిస వెళ్ళిపోయిన లాస్యకు విజయ్ ఎదురయ్యాడు. చూడు, నా మైండ్లో ఒకరి గురించి ఒకసారి నెగటివ్ ఫీలింగ్ వస్తే దాన్ని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. నాకు నా వైఫ్కి దూరంగా ఉండు, లేదంటే పో, నా గురించి నీ బాబుని అడుగు, క్లారిటీ ఇస్తాడు అని సీరియస్గా తన కోల్డ్ వాయిస్తో చెప్తున్న అతని ఊపిరి కోడె నాకు బుసలా వినిపించగానే అతన్ని భయంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది లాస్య. విజయ్ స్వప్నిక రాగానే ఆమె భుజంపై చేయి వేసి నడుస్తూ ఏదో అనగానే చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతున్న స్వప్నిక ముఖం ఎర్రబారడం చూసిన లాస్య పళ్ళు పటపటా కొరికింది. ఇంటికి వచ్చిన విజయ్ స్వప్నికలకు హాల్లోనే తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయి ఉండటం చూసిన విజయ్ ముఖం చిట్లించాడు. అదేది పట్టించుకోకుండా స్వప్నిక మాత్రం అత్తయ్య, మేము ఒక 10 నిమిషాల్లో ఫ్రెష్ అయి వస్తాము అని చెప్పి విజయ్ చేయి పట్టుకొని మేడ మీదకి తీసుకెళ్ళింది. విజయ్ టెన్షన్గా స్వప్నిక మొహాన్ని చూడగా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు విజయ్ అని అడుగుతుంది స్వప్నిక. పడక ఏం చేయమంటావు, సల్సల్ డ్యాన్స్ చేయమంటావా నీతో అని కోపంగా అంటాడు విజయ్. కోప్పడకు హబ్బీ, ప్లీజ్, మై హూనా అని అల్లరిగా నవ్వుతూ అంది స్వప్నిక. ఎదురుగా ఉన్న ఆమెను 2 చేతులతో లాక్కొని ఊరిస్తున్న స్వప్నిక ఎర్రటి పెదవులపై తన పెదవులను చేర్చాడు విజయ్. అలా ఇద్దరి పెదవులు పోటీ పడుతూ ఉంటే అతను డీప్ కిస్ పెడతాడు. 10 నిమిషాలైనా కూడా వదిలిపెట్టని విజయ్ కింది పెదవిని గట్టిగా బైట్ చేసి వదిలించుకున్న స్వప్నిక ఊపిరి అందక రొప్పుతూ, అబ్బా మొసలివా లేక ఊడుం పట్ట నిన్ను అని అంటున్న ఆమె చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని, యు ఆర్ మైన్, దట్స్ ఆల్ అని మరొకసారి ఆమె పెదవులపై కిస్ చేసి వాష్రూంలోకి దూరాడు విజయ్. ఒక్కసారి గోడ కొరిగిన స్వప్నిక నీరసంగా అలా కింద కూర్చుండి పోగా అసలు తను ఏం ఆలోచిస్తుందో తనకే అర్థం కావడం లేదనుకుంది. ఏదో పేరుకే పెళ్లి చేసుకున్న తను ఇప్పుడు విజయ్తో పీకల్లోతు ఎఫెక్షన్లో మునిగిపోయింది. ఇప్పుడు ఇంత దగ్గరగా ఉన్న అతను రేపు ఛాలెంజ్లో తను ఓడిపోతే, విజయ్ దూరమైతే తను బ్రతకగలదా? పోనీ ఈ ఛాలెంజ్ గెలిచినా చేసుకున్నది కాంట్రాక్ట్ మ్యారేజ్. 6 నెలల తర్వాత తన గతేంటి? అతను మాత్రం తనను వదిలిపెట్టనని చెప్తున్నాడు. పాస్ట్ అనవసరం, ఫ్యూచర్ అనవసరం, ప్రజెంట్ టెన్స్ ముఖ్యం. ఎస్ఎన్ఎస్ కంపెనీలో న్యూ ప్రోడక్ట్ గురించి తను వర్క్ చేస్తున్నప్పుడే అతని గురించి ఆలోచించి తనకు తెలియకుండానే విజయ్ అంటే మనసులో ఒక ఫీలింగ్ ఏర్పడింది. అందుకే ఎన్నడూ లేనిది లైఫ్లో ఛాలెంజ్ అంటే టెన్షన్గా ఉంది. ఇలా ఆలోచిస్తున్న స్వప్నిక వాష్రూమ్ డోర్ శబ్దం కావడంతో లేచి నిలబడి తన కబోర్డ్ నుండి నైట్ డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు చాలా ఎనర్జెటిక్గా ఉన్న స్వప్నిక డల్గా కనపడడంతో ఏమైందని ఆలోచిస్తున్న విజయ్ ఫోన్ మోగగానే తన ఫోన్ స్క్రీన్ పైన సంతానం పేరు చూసి ఒక్కసారిగా అలర్ట్ అయిన విజయ్ బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు సంతానం, ఏంటి, ఏదైనా తెలిసిందా అని ఆతృతగా అడిగాడు. బాస్, వాణ్ణి ఇన్ని రోజులుగా నేను ఫాలో అవుతున్నాను. ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడే వాడి ఫ్లాట్లో లైట్లు వెలుగుతున్నాయి సార్, అందుకే మీకు ఫోన్ చేశాను. ఒక్క నిమిషం, వాడు బయటకు వచ్చేస్తున్నాడు అని ఆతృతగా చెప్పాడు సంతానం. ఓకే, అయితే వాడిని ఫాలో అవ్వు, మ్యాటర్ మొత్తం కనుక్కో, టేక్ కేర్, డౌట్ రాకుండా వెళ్ళు అని అన్నాడు విజయ్. ఓకే బాస్ అని ఫోన్ కట్ చేశాడు సంతానం. లోపలికి వచ్చిన విజయ్కి అక్కడ అనీజీగా ఉన్న స్వప్నిక కనపడుతుంది. ఏంటి, ఇంకా వెళ్ళలేదా నువ్వు కిందకి అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. మీరు రాంది నేను ఒంటరిగా ఎలా వెళ్ళను అని అంది స్వప్నిక. ఆమె కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వెంటనే స్వప్నికను దగ్గరికి తీసుకొని, ఈ బెట్ అన్నది ఓన్లీ మీ ఇద్దరి మధ్య, నాకు దీనితో సంబంధం లేదు. నువ్వు ఓడినా గెలిచినా నాతోనే నీ జీవితం, దట్స్ ఆల్ అని నొక్కి నొక్కి మరీ చెప్పాడు విజయ్. ఇంతలో ఏమైంది నాన్న, ఇంకా రాలేం అని తల్లి మాటలకు ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి ఉసూరుమంటూ మెట్లు దిగారు విజయ్ అండ్ స్వప్నిక. అతన్ని చూస్తేనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ పందెం అంటే విజయ్కి అసలు ఇష్టం లేదని అర్థమైపోయింది. రవళిని కోపంగా చూస్తూ రమేష్ చంద్ర,
నీ కొడుకు సంతోషాన్ని దృష్టిలో ఉంచుకోకుండా పంతానికి పోయి కోడల్ని కొడుక్కి కాకుండా చేస్తున్నావు. ఒక్కసారి మళ్ళీ ఆలోచించు. కళ్ళు మూసుకుపోయి తప్పు చేస్తున్నావు రవళి అని పళ్ళు బిగబట్టి కోపంగా రవళితో గుసగుసగా అన్నాడు. ఆయనకు తన కొడుకు గురించి తెలుసు. అందుకే రవళిపై చాలా కోపంగా ఉన్నారు. చూడండి, ఇది నేను కావాలని చేయలేదు. మీ కోడలి పిల్లే దీన్ని చూజ్ చేసుకుంది. దానికి నన్ను తప్పు పడతారేం? అయినా మీ అందరికీ పూర్తి నమ్మకం ఉందిగా తనే గెలుస్తుందని. ఇంకేంటి బాధ అని వెటకారంగా అంది రవళి. అలా అందరూ బాధపడుతూ ఉంటే రవళి స్వప్నికకు ఎటువంటి ఛాలెంజ్ విసురుతుందో అని ఈగర్గా వెయిట్ చేస్తుంది దీప. మామగారు మీరిలా రండి అని పిలుస్తుంది రవళి. అక్కడ తనతో పని ఏంటో అని అర్థం కాని కృష్ణమూర్తి రవిచంద్ర ఆశ్చర్యంగా చూశారు. మామగారు, మా ఛాలెంజ్కి మీరే రిఫరీ, అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఇక ఈ ఛాలెంజ్ గురించి చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. చూడు స్వప్నిక, ప్రతి నెల మన ఇంటి ఖర్చులకు గాను 5 lakhs రూపీస్ నీకు ఇస్తాను. వీటితో ఇల్లు మెయింటైన్ చేయాలి. ఈ అమౌంట్తోనే మెయింటైన్ చేయాలి. ఈ అమౌంట్ సరిపోకపోతే నీ సాలరీ కానీ వీజే సాలరీ కానీ యూజ్ చేయకూడదు. అలాగే ఇంట్లో ఎవరి దగ్గర నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ 1 రూపీ కూడా తీసుకోవద్దు, అప్పు చేయొద్దు. ఇలా ఒక 6 నెలల పాటు నువ్వు ఈ ఇల్లు మెయింటైన్ చేసి చూపిస్తే ఈ ఛాలెంజ్ విన్ అయినట్టు. అప్పుడు నేనే నిన్ను నా కోడలిగా ఒప్పుకొని నీకు ఇంటి బాధ్యతల్ని అప్పచెప్తాను. లేదు, ఈ ఛాలెంజ్లో నువ్వు ఓడిపోతే వీజే లైఫ్ నుండి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇది నా ఛాలెంజ్ అని టీవీగా చెప్పి, స్వప్నిక నీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు అని ఆమెను చూస్తూ అంది రవళి. ఇంత క్లియర్గా మీరు చెప్పిన తర్వాత ఇంకేం డౌట్స్ ఉంటాయి అత్తయ్య, నాకు ఓకే అని చిన్నగా నవ్వుతూ అంది స్వప్నిక. తాతయ్య కృష్ణమూర్తి గారు బాధగా, చాలా థ్యాంక్స్ అమ్మా, నా పెద్దరికాన్ని బాగానే గుర్తించావు రవళి అని అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోవాలని చూశారు. మామగారు, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్ అని రవళి రిక్వెస్ట్ చేసింది. సింధు, నా రూమ్లో టేబుల్ పైన బ్యాగ్ ఉంది, తీసుకురా అని అంది రవళి. అలాగే పెద్దమ్మ అని సింధు వెళ్ళి బ్యాగ్ తీసుకుని వచ్చింది. ఆ బ్యాగులోంచి 5 lakhs తీసి టీపాయ్ మీద పెట్టిన రవళి, ఇదిగో స్వప్నిక, ఇవి 5 lakhs రూపీస్. రేపు డేట్ 1, రేపు ఉదయం నుండి నీ వర్క్ స్టార్ట్ చేయి అని అంది. అలాగే అత్తయ్య అని తీసుకుంది స్వప్నిక. జాగ్రత్తమ్మ స్వప్నిక, నువ్వు ఓడిపోవాలని అందులోంచి డబ్బులు కూడా మాయం కాగలవు అని భార్య దీపా వైపు కోపంగా చూస్తూ అన్నాడు ఉమేష్ రామచంద్ర. అలాగే చిన్నమామయ్య అని అందరి ఆశీర్వాదం తీసుకుంది స్వప్నిక. ప్రతి ఒక్కరూ స్వప్నికకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అమ్మా స్వప్నిక, నీ భర్త విజయ్ ఆశీర్వాదం కూడా తీసుకోమ్మా, అదే ముఖ్యం నీకు అని అన్నారు తాతయ్య. అలాగే అంటూ విజయ్ పాదాలకు మొక్కడానికి వంగింది స్వప్నిక. ఆమెను మధ్యలోనే ఆపుతూ, నో 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 స్వప్ని, ఆల్ ద బెస్ట్ మై వైఫీ అని మనస్ఫూర్తిగా చెప్పిన విజయ్ స్వప్నిక నుదుటిపై ముద్దు పెట్టుకుని, నన్ను మాత్రం అన్యాయం చేయకు డియర్ అని గుసగుసగా చెప్తూ ఐ వింక్ చేశాడు విజయ్. అతను అలా అందరి ముందు స్వప్నికను కిస్ చేయడం మొదటిసారి. దాంతో రవళి దీపాల ముఖాలు మాడిపోగా మిగిలిన వాళ్ళు చిన్నగా నవ్వారు. ఆ పూటకు ఎవరికి భోజనాలు సహించలేదు. రవళి దీప ఇద్దరు కడుపు నిండా భోజనం చేశారు. ఆమెతో పర్సనల్గా మాట్లాడాలని తహతహలాడుతున్న దీపాకు అప్పుడు టైం దొరికింది. అక్క, స్వప్నికకు 5 lakhs రూపీస్ ఇచ్చావు, అంత డబ్బు ఇచ్చాక తను ఈజీగా విన్ అవుతుంది అని బాధగా అంది దీప. ఆమెను చూసి ఒక నవ్వు నవ్విన రవళి, దీప, అసలు మంత్లీ మన ఇంటి ఖర్చు ఎంతో తెలుసా నీకు? 7 lakhs. నేను తనకి 2 lakhs తక్కువ ఇచ్చాను. ఖచ్చితంగా ఈ మంత్లోనే తను ఓడిపోతుంది చూడు అని కన్నింగ్ స్మైల్ ఇచ్చింది. నీలిరంగు బెడ్ ల్యాంప్లో రూఫ్ చూస్తూ పడుకున్న విజయ్ గుండెలపై పడుకుంది స్వప్నిక. హేయ్, ఏం ఆలోచిస్తున్నావు విజయ్ అని అడిగింది తను. ఏం లేదు, మా అమ్మకు నేనంటే ప్రాణం. నన్ను విడిచి ఉండలేని తను నేను ఖచ్చితంగా స్టేట్స్లోనే చదువుతానని పట్టుబడితే నా కోసం, కేవలం నా కోసం ఒప్పుకుంది. చదువు కోసం కాంప్రమైజ్ అయిన తను నాకు ఇష్టమైన నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంత బెట్టు చేస్తుంది ఎందుకని నాకు అర్థం కావడం లేదు అని అన్న విజయ్ గొంతు బాధతో జీరబోయింది. అతని బాధ అర్థం చేసుకున్న స్వప్నిక లేచి కూర్చుని, ఇందులో అత్తగారి మిస్టేక్ ఏం లేదండి. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయిన రోజు మొదలు మీకు ప్రమాదం తప్పేలా చేసిన నన్ను చాలా మెచ్చుకుంది. కానీ ఎప్పుడైతే ఆ లాస్య వచ్చిందో ఆమె మళ్ళీ అత్తయ్య మనసుని మార్చింది. దీనికంతటికీ కారణం తనే అని నా అనుమానం అని అంది స్వప్నిక. అది సరే, కానీ ఈ ఛాలెంజ్ ఎలా
అని ఆగిపోయిన విజయ్ను చూసిన స్వప్నిక ఎన్నో పెద్ద పెద్ద డీలింగ్స్ని అలవోకగా డీల్ చేసిన తన భర్త విజయ్ ఇంత టెన్షన్ పడటం చూసిన స్వప్నిక చిన్నగా నవ్వింది. మన ఇంటిని మెయింటైన్ చేయాలంటే మంత్లీ ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా విజయ్ అని అడిగింది. తెలుసు, అప్రాక్సిమేట్లీ ఒక 8 lakhs అని ఒక్కసారిగా ఆమెను చూస్తూ, అవును కదా, మరి నీకు మామ్ ఓన్లీ 5 lakhs ఇచ్చింది, ఇప్పుడు ఎలా అని గాబరాగా అడిగాడు విజయ్. అయ్యో విజయ్, డోంట్ ఫీల్ యాంగ్జైటీ అని అంది స్వప్నిక. లేదు లేదు, ఇప్పుడే అడగాలి పద అని అన్నాడు విజయ్. ఓ నో విజయ్, వద్దు, నేను చూసుకుంటాను కదా అని అతని ఛాతిపైకి ఒరిగింది స్వప్నిక. అతను ఇంకా ఆలోచిస్తూ ఉండటం చూసి ఎప్పుడు చొరవ తీసుకుని స్వప్నిక ఈరోజు అనుకోకుండా తనకు తానుగా అతని పెదవులపై ముద్దు పెట్టుకుని, విజయ్ పడుకుందామా, రేపు ఛాలెంజ్ స్టార్టింగ్ డే కదా అని అంది. ఓ మర్చిపోయాను, నీకు మంచి బూస్టింగ్ ఇవ్వాలి కదా అని ఆమె పెదవులని తన పెదవులతో మూసివేశాడు విజయ్. ఆ రాత్రి కూడా ప్రతి రాత్రిలా వాళ్లకు మర్చిపోని మధురానుభూతులను మిగిల్చే వసంతరాత్రే అయ్యింది. ఇక్కడ భరత్ని ఫాలో అయిన సంతానం భరత్ కారులో వెళ్ళి ఒక పెద్ద పాడుబడిన మ్యాన్షన్ ముందు ఆగడం చూశాడు. అతని కారు ఆగడం ఆలస్యం. ఆ మ్యాన్షన్ గేట్లు తెరుచుకోగానే కారు రయ్యమని అందులోకి దూసుకెళ్ళింది. వెంటనే గేట్లు మూసుకుపోయాయి. తర్వాత కన్ను పొడుచుకున్న కానరాని చీకటి అలుముకుంది. రోడ్డుకు ఒక వారగా ఎవరికీ కనిపించకుండా తన కారును ఆపుకొని చూస్తున్న సంతానం కొత్త ప్లేస్ అనుకోకుండా దొరికిపోతే లేని సమస్యలు తలెత్తుతాయి. భరత్ వెళ్ళిపోయాక మెల్లిగా వెళ్ళిపోవాలి అని మనసులో అనుకున్న సంతానం తన దృష్టి మొత్తం ఆ మ్యాన్షన్ పైనే ఉంచాడు. ఒక 4-5 గంటలైనా భరత్ బయటకు రాకపోవడంతో మళ్ళీ వెలుగు వస్తే తనని ఎక్కడ గుర్తుపడతాడోనని అక్కడి నుంచి వెళ్ళిపోయి భరత్ ఇంటి దగ్గర కాపు కాసి కూర్చున్నాడు సంతానం. స్వప్నిక తన ఛాలెంజ్ మొదటి రోజుని ఎలా మొదలు పెడుతుంది, విజయ్ ఆమెకు ఎలా హెల్ప్ చేస్తాడు, భరత్ ఆ మ్యాన్షన్కి ఎందుకు వెళ్ళాడు, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. పూర్తిగా విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.